భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ బీసీ సెల్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించటం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు అనూహ్యంగా స్టే ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిన్న నుంచి నామినేషన్లు ఘటన శురువైందో దాన్ని అనూహ్యంగా తెలంగాణ హైకోర్టు దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. కారణం ఏంటనేది రాష్ట్ర ప్రజలందరూ తెలిసినటువంటి విషయం. దీనికి ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి వారు అందరూ కూడా సమిష్టిగా ఒక శాస్త్రీయబద్ధంగా తెలంగాణ జరపడం జరిగింది. తెలంగాణ శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా రెమ్యునరేషన్స్ పెట్టి ఒకటే రోజులో ఒక 2 రోజులు వారం రోజులు గతంలో ఒక రోజు జరిగితే వారం రోజులు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో జరిపిన దాన్ని మిగతా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖున ఇంటిని సర్వే చేసి సమగ్ర సర్వే జరిపిన జీవో నెంబర్ 9 జీవో 9 సెప్టెంబర్ 29వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. దాన్ని ఒక కుట్రపూరితంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడబలుకొని కొన్ని సంఘాలు ఏవైతున్నాయో అది శాస్త్రీయ కొన్ని సంఘాలను అడ్డం పెట్టుకొని దీన్ని అడ్డుకొని ఒక 30 మందిని ప్రతివాదులుగా చేర్చి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు పోవడం జరిగింది. అది చాలా దుర్మార్గమైన విషయం. నిన్న ఏదైతే దీన్ని హైకోర్టు స్టే ఇచ్చిందో ఎవరైతే బహుజనుల యొక్క నోటి కాడ ముద్దలు లాక్కోవడం కోసం చేసిన ప్రయత్నం ఇది. అసలు నేనేమంటుందంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మేమంటున్నా ఈ జిల్లాలో గతంలో కూడా ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ కూడా షెడ్యూల్ కాస్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇవాళ ఈ జిల్లాలో కొన్ని ఒక జెడ్పీటీసీ మెంబర్ గా చేయడం జరిగింది, కొన్ని ఎంపీటీసీ కూడా చేయడం జరిగింది. అసలు వీళ్ళకి నైతిక అర్హత ఏముందని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అడుగుతారు పార్టీకి. అసలు వాళ్ళ ఇంటనే ఉన్న ఉద్యోగాలన్నీ మొత్తం ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు మొత్తం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా పార్టీ అధ్యక్షుడు తర్వాత అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వారికి నైతికత ప్రశ్నించైతే నైతిక బీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సింధుశుద్ధిని దెబ్బకొట్టడం కోసం చేసిన దాంట్లో భాగంగానే తప్పుడు ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు. దీని భవిష్యత్తులో వీళ్ళకి బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పరంగా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చిత్తశుద్ధితో ఉంది, రేపు సుప్రీంకోర్టుకు పోతారు. అదేవిధంగా అవసరమైతే ఏదో పద్ధతి ప్రకారం బీసీలకు న్యాయం చేయడం కోసం ప్రకారం కట్టుకున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ఈ జిల్లా ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శాస్త్రీయ పద్ధతిలో పోతాము కార్యకాలం ఏమంటున్నాం అంటే బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనికి కూడా బీఆర్ఎస్ వస్తాల్సి ఉంది. అందుకు అనుమానం లేదు. మీడియాకి తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు గతంలో ఏమేమి జరిగిందో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి దానికి కూడా వీళ్ళు వకాల్సి పొందుతూ ఉన్నటువంటి అనే విషయం రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిన విషయమే. అసలు నేను ఏమంటున్నానంటే మీరు ఓబీసీ మీకు రిజర్వేషన్ ఇచ్చారు, 10 రోజులు లేకుండా ఓబీసీ రిజర్వేషన్ ఆమోదించారు. అది శాస్త్రీయ దారి అంటే బీజేపీకి నచ్చిన ప్రతి దాన్ని కూడా వాళ్ళు పాస్ చేస్తున్నారు, లేకపోతే పక్కన పెడుతున్నారు. కాంగ్రెస్ ఏది చేస్తే రాము, వాళ్ళు ఏది చేస్తే రైట్. బీజేపీ దానికి వత్తాసు పలిగేది బీఆర్ఎస్. రెండు కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా రెండు పార్టీలు కూడా దొంగనీతిని అవలంబిస్తున్నాయి. యాంటీ కాంగ్రెస్ ఒకటే మతోన్మాద శక్తి బీజేపీ పార్టీ అయితే అగ్రవర్ణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు దొంగలే ఖచ్చితంగా. ఎందుకు ప్రజల మీద మోసం చేస్తున్నారు? మేము మా బాధలు మేము ఒక బలహీన వర్గాల వ్యక్తులుగా వ్యక్తులుగా రాజకీయాల్లో ఉన్నట్టు మేము కొన్ని ఆశలుండే రాక ఈ జిల్లాలో ఒక జెడ్పీటీసీ
వస్తే దాన్ని కూడా క్లోజ్ చేసి పడేసారు. మేము ఏం చేస్తారో కూడా తెలవడానికి పరిస్థితి. కుట్ర కాకపోతే ఏమవుతుంది? అసలు థియేటర్స్ సార్ నేను మాట్లాడతాను. నేను మీడియా పరంగా ఈ భాష కూడా వాడతాను లేదు. దయచేసి ఎందుకంటే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా కూడా అట్లా మాట్లాడాలి కేరే కాదు. కనుక దయచేసి ప్రజలను మేము అడుగుతున్నాం, ఈకర్ సెక్టర్ ప్రజలు అడుగుతున్నాం. మన నోటికాడ కూడుకుంటున్నారు, మేము కూడా అందులో ఇంక్లూడింగ్ అనమాట. కనుక దయచేసి మీరు ఒకసారి ఆలోచించి ఇట్లాంటి దుర్మార్గులుగా బుద్ధి చెప్పే అవకాశం వస్తే తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి మిమ్మల్ని మేము ఏమంటే అప్పీల్ చేసుకుంటాం. మేము పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా.